అందరికీ నమస్కారం. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ప్రస్తుతం వైసీపీలో యాక్టివ్గా కూడా అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడంలో కానీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తుల మీద మరి ఎదురుదాడికి సంబంధించి వారి మీద మరి దూకుడుగా ప్రదర్శించేటువంటి వైసీపీకి సంబంధించినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ ఎమ్మెల్యేల్లో కూడా మరి తాడిపర్తి చంద్రశేఖర్కు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఎందుకంటే ఆయన తొలిసారి ఎమ్మెల్యే 2024 ఎన్నికలకు కొన్ని నెలలు మాత్రమే ఎర్రగొండపాలెం కాన్స్టిట్యున్సీలో ఆయనకు అక్కడ సీటు కేటాయిస్తూ ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా 2000 ఎన్నికల్లో ఆయన పాల్గొనేలా చేయటం జరిగింది. తదనంతరం జరిగినటువంటి రాజకీయ పరిస్థితుల్లో భాగంగా యాక్టివ్గా కూడా దూకుడు పెంచినటువంటి ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ 2024 ఎన్నికలకు ముందు అక్కడి నియోజకవర్గ ఇన్ఛార్జి. అదేవిధంగా అప్పుడు వైసీపీ సంక్షేమ అభివృద్ధి ఫలాలు అదేవిధంగా పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కూడా అక్కడ ఆయనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. 2024 ఎన్నికల్లో అక్కడ ఆయన వైసీపీ అభ్యర్థి. సో అప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో మరి అక్కడ జరిగేటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి 6 మండలాల్లో కూడా ఎర్రగొండపాలెంలో పార్టీని బలోపేతం చేసుకుంటూ లోపల ఏం జరుగుతుందో వాటన్నిటిని అధిగమిస్తూ 2024 ఎన్నికల్లో అక్కడ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి సందర్భాలు రాష్ట్రం మొత్తం ఎర్రగొండపాలెం వైపు చూసే విధంగా కూడా మరి ఆయన విజయ తీరాలకు అందుకున్నటువంటి విధానం. 2024లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచాడు, అధికారం పోయింది. అదేవిధంగా 2024లో ప్రతిపక్షంలో కూడా తను ఉంటూ అదేవిధంగా క్యాడర్ను కాపాడుకుంటూ ఇప్పుడు ప్రస్తుతం ఎర్రగొండపాలెం కాన్స్టిట్యున్సీలో తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుంటూ మరి ప్రజా సమస్యల మీద, ఎందుకంటే మన జరిగినటువంటి అన్నదాతలకు సంబంధించినటువంటి కార్యక్రమంలో ఎర్రగొండపాలెం నుంచి 2000 మందితోటి పైగా కూడా ఆయన మార్కాపురం చేరుకొని మరి అక్కడ భారీగా ర్యాలీగా పోలీసులు ఎన్ని అడ్డంకులు చెప్పినా కూడా వాటన్నిటిని మరి అధిగమిస్తూ, ఎందుకంటే వివాదాలకు దూరంగా పోలీసులతోటి కూడా సమన్వయం చేసుకుంటూ కార్యకర్తలను ఎక్కడా డేలా పడకుండా వచ్చేటువంటి ఉవ్వెత్తునెగిసేటువంటి కార్యకర్తల ఆ ఉత్సాహాన్ని కూడా ఎక్కడ తగ్గించకుండా మరి మార్కాపురంలో అక్కడ జరిగినటువంటి కార్యక్రమాన్ని కూడా ఆయన దిగ్విజయం చేసినటువంటి విధానం. అదేవిధంగా పోయే వారికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అదేవిధంగా క్యాడర్ను మమేకం చేస్తూ ముందు 4-5 రోజుల ముందు నుంచే ఆ కార్యక్రమానికి సంబంధించి మరి అక్కడ నియోజకవర్గంలో ఉన్నటువంటి మండల గ్రామ స్థాయి నాయకులతోటి ఆయన మెలిగే విధానం కూడా రాబోయే రోజుల్లో ఒక రాజకీయ నాయకుడిగా కూడా ఆయనకు ప్రకాశం జిల్లాలో ఎర్రగొండపాలెం కాన్స్టిట్యున్సీలో మరింత దూకుడుగా ముందుకు వెళ్లేందుకు, ఎందుకంటే రాజకీయాలు ప్రతి ఒక్కళ్ళు చేస్తారు, కానీ ప్రత్యేక గుర్తింపు ఉన్నటువంటి రాజకీయ నాయకుడిని మరి ఆ నియోజకవర్గంలో గుండెలు పెట్టుకుంటారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఎర్రగొండపాలెం నియోజకవర్గ ప్రజల గుండెల్లో మరి ఆయనకంటూ చిరకాలం కూడా మరి తాడిపర్తి చంద్రశేఖర్కు ఆయన్ను ప్రజలు అక్కడ తమ గుండెల్లో పెట్టుకొని కూడా చూసుకుంటున్నారని మనం తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా ఆయన ప్రజలతో మమేకమయ్యే విధానం, ఎక్కడ కూడా కార్యకర్తలకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా, ఏ చిన్న పొరపాటు వచ్చినా, ఏ చిన్న సమస్య వచ్చినా అది సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ ఆపోజిట్ గా ఉన్నటువంటి లీడర్ కానీ మంత్రులు కానీ వారి మీద ఆయన పోరాడే విధానం, వారి మీద విమర్శలు చేయటంలో కూడా తాడిపర్తి చంద్రశేఖర్కు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. ఈ దూకుడుతోటి గనక రాబోయే రోజుల్లో మరింతగా ఆయన ముందుకెళ్తే రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ వైసీపీ గనక పునరుత్తేజం అవుతుంది. వైసీపీకి అలాంటి లీడర్ కావాలని ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి వైసీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఆశపడతా ఉన్నారు.